హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. తర్వాత నా పేరు కుమార్ ఫ్రమ్ మెదక్. నేను హస్తప్రయోగం చేయడం వలన నా అంగం సైజు చిన్నగా అయింది, ఎరెక్షన్ తగ్గింది. ఖచ్చితంగా అంటే మీకు ఉన్న ప్రాబ్లంకి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండి. ఒకసారి మీరు ఇంకా ఎవాల్యుయేషన్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే 1 minute లోపల ఎజాక్యులేట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయాలి. తర్వాత నాగప్రసాద్ గారు, వాట్ ఈజ్ ఫర్టిలిటీ ఏజ్ అంటే ఫర్టిలిటీ ఏజ్ అనేది మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. మగవాళ్ళకు 45 years వరకు కూడా స్పెర్మ్ కణాలు హెల్తీగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 45 years తర్వాత స్పెర్మ్ DNA డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ లోపలనే పిల్లలు కనాలని చెప్తాం. ఆడవాళ్ళకైతే జనరల్గా 30 years లోపల ఫస్ట్ చైల్డ్ కావాలి. 35 years తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి చాలా వరకు ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. సో వీలైనంత వరకు 30 years లోపల ఫస్ట్ చైల్డ్ అవ్వాలి, 35 years లోపల సెకండ్ చైల్డ్ అయిపోవాలి. కొంతమంది ఏంటంటే 35 years అప్పుడు ఫస్ట్ చైల్డ్ ట్రై చేస్తారు కదా, అప్పుడు కొంచెం అంటే కష్టమైపోతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఆ ఏజ్లో కొంచెం కష్టం అవుతుంది. దాన్ని ఫర్టిలిటీ ఏజ్ అంటాం. తర్వాత సార్, మై నేమ్ గణేష్. నాకు తెలియని ఏజ్ నుంచే మాస్టర్బేషన్ చేస్తున్నాను. ఒక 5 yearsగా కంటిన్యూ చేసుకున్న. ఇప్పుడు నాకు చాలా సమస్యలు వస్తున్నాయి. మా ఏజ్ 26 years. ఓకే, బాడీ ఓల్డ్ మ్యాన్ లాగా అయిపోయింది. మోస్ట్లీ చూడండి, ఇవి ఓన్లీ మాస్టర్బేషన్ వల్ల రావు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఓల్డ్ ఏజ్గా అయిపోవడము, బ్యాక్ పెయిన్ రావడము, టెస్టికల్స్లో పెయిన్ రావడము, ఇవన్నీ అంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోవడము, వీటికి మీరు ఎర్లీగా ఏజ్లో చేసే మాస్టర్బేషన్కి సంబంధం లేదు. ఏదో అదర్ రీజన్ ఉంటుంది. అంటే టెస్టిస్ సరిగా పనిచేయకపోవడము, జెనెటిక్గానే వీక్ అవ్వడము, అలాంటి అంటే స్పెర్మ్ కౌంట్ కూడా 3 million ఉంది అన్నారు. సో అంటే ఖచ్చితంగా ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. మీరు ఖచ్చితంగా కన్సల్టేషన్కి వెళ్ళాల్సిందే. తర్వాత నా పెనిస్ పైన నర్వ్స్ పడినాయి. మాస్టర్బేషన్ బాగా చేసుకున్న ఏమైనా ప్రాబ్లమా? సో జనరల్గా ఏంటంటే మాస్టర్బేషన్ వారానికి 2-3 సార్లు చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ నర్వ్స్ ఆల్రెడీ పాడైనాయి అంటున్నారు కదా. అట్లా పాడైనప్పుడు మాస్టర్బేషన్ లిమిటెడ్గా చేసుకోండి. వారానికి 2-3 సార్లు చేసుకోవచ్చు, టోటల్గా ఆపాల్సిన అవసరం లేదు. సార్, కెన్ వీ యూస్ ZMA టు ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్? ఎందుకంటే న్యాచురల్గా మెథడ్స్ ఎన్ని చెప్పాను నేను వీడియోలో, మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఎందుకు? ఏదో ఆయుర్వేదిక్ మెడికేషన్స్, అశ్వగంధ, శిలాజిత్ అలాంటివి న్యాచురల్లీ వాడుకోండి. లేదా నేను చెప్పిన అంటే ఆ వీడియోలో టెస్టోస్టెరాన్ ఎలా న్యాచురల్గా పెంచుకోవచ్చు అని, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాను, అవి ఫాలో అవ్వండి చాలు. సార్, మై టెస్టిస్ సైజ్ చిన్నగా అవుతున్నాయి, ఈడీ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే, మీ టెస్టిస్ చిన్నగా అవుతున్నాయంటే ఒకటి ఏదైనా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చి టెస్టిస్ చిన్నగా అయిపోతుండాలి, లేదా జెనెటిక్గానే మీ టెస్టిస్ చిన్నగా ఉండాలి, లేదా వారికోసిల్ లాంటి ప్రాబ్లం ఉండాలి. ఒకసారి మీరు టెస్టోస్టెరాన్ అంటే స్క్రోటల్ డాప్లర్ స్కాన్, ఒకసారి టెస్టోస్టెరాన్ టెస్ట్ చేయించుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే డాక్టర్ కూడా అసలు ఏ ప్రాబ్లము, ఎందుకు ఈడీ వచ్చింది అనేది కూడా అర్థమైపోతుంది. టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ బెస్ట్ కంపెనీ నేను చెప్పండి. చాలా కంపెనీస్ ఉన్నాయండి, సన్ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, తర్వాత శాన్జైమో, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. జనరలీ కంపెనీస్ ఏ స్టాండర్డ్ కంపెనీ, ర్యాన్బ్యాక్స్, మీకు ప్రతి కంపెనీ ఇప్పుడు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ కంపెనీ అయినా స్టాండర్డ్ కంపెనీస్ వాటివి మీరు వాడుకోవచ్చు. తర్వాత కైండ్లీ అటెన్షన్ సార్, వెన్ ఎవర్ ప్రీకమ్ ఫ్లూయిడ్ కమ్స్ బై థింకింగ్ ఆర్ టాకింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, టెస్టిక్యులర్లో పెయిన్ వస్తుంది. డెఫినెట్గా మీకు సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఎందుకంటే ఎజాక్యులేషన్ అవ్వగానే మీకు పెయిన్ వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఇది మీకు ప్రాస్టైటిస్ ప్రాబ్లమే. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సీమెన్ కల్చరు, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్, అంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉందా, సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉందా అది చేయించుకోవాలి. ఆ సీమెన్ కల్చర్లో వచ్చిన ఆర్గానిజం బట్టి అది బ్యాక్టీరియానా, ఒకవేళ సీమెన్ కల్చర్లో నెగిటివ్ వచ్చిందనుకోండి, అది వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా నాన్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ అయినా ఉండొచ్చు. దానికి తగ్గట్టు మీరు మెడికేషన్స్ వాడాలి. సార్, నాకు అంగం అదిమి పెట్టుకుంటే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది 30 secondsలో, ఎలా చేస్తే తగ్గుతుంది? స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ ట్రై చేయండి, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ట్రై చేయొచ్చు. మీకు అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే.
సో అదిమి పట్టుకుంటేనే అవుతుందా లేకపోతే ఇంటర్కోర్స్లో కూడా అవుతుందా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు నార్మల్గానే అంటే ఇంటర్కోర్స్లో అదిమి పట్టి అట్లా పెట్టుకోకుంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కావట్లేదు అనుకోండి, మీరు ఎందుకు అదిమి పెట్టుకోవాల్సి వస్తుంది? సార్ నాకు ఫీలింగ్స్ చాలా వస్తున్నాయి, ఏ అమ్మాయి అందంగా కనిపించినా చాలు ఆ రోజు హస్తప్రయోగం చేయకుండా ఉండలేకపోతున్నాను, నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, 5 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నా, దీనివల్ల శీఘ్రస్ఖలనం సమస్య వచ్చింది. ఇప్పుడు ఇంత సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే టూ మచ్ ఆఫ్ మాస్టర్బేషన్ వల్ల ఉందనుకోండి, అది ఏమవుతుందంటే బ్రెయిన్లో ఎజాకులేటరీ రిఫ్లెక్స్ మెకానిజంని చేంజ్ చేసేస్తుంది. సో దీనికి మీరు ఆల్రెడీ టాబ్లెట్స్ వాడినా కూడా ఏమీ పని చేయలేదు అన్నప్పుడు మీకు లాస్ట్ హోప్ ఏంటంటే పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ అనే సర్జరీ ఉంటుంది. ఒకవేళ ఆ సర్జరీతో కూడా మీకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, అదే మీకు లాస్ట్ హోప్. ఆ సర్జరీ వల్ల కూడా కాలేదనుకోండి, అప్పుడు మీరు పినైల్ ఇంప్లాంట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వేరే ఏ మెడికేషన్స్ పని చేయకపోతే లాస్ట్ ఆప్షన్స్ రెండే. ఒకటి పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్. ఈ డీనర్వేషన్ సర్జరీ వల్ల ఈ ఎజాకులేషన్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఒకవేళ లేదనుకోండి, అలా లేకపోతే ఇంకా లాస్ట్కి ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలి, పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రాము. నేను టెడ్లాఫిల్ టాబ్లెట్ వాడిన రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంది. మెడిసిన్ వాడిన ఫలితం అంతగా లేదు, పెనిస్ గట్టిపడదు, అంగం పైన మంట వస్తుంది, యూరిన్ కూడా మంట వస్తుంది, దీనికి ఏం చేయాలి? షాక్ వేవ్ థెరపీ చేస్తే రిజల్ట్ వస్తుందా? నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇది సేమ్ మీకు కూడా మోస్ట్లీ మెడికేషన్స్ వాడినా కూడా, టెడ్లాఫిల్ వాడినా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఒకటి పీనైల్ డాప్లర్ చేయించుకోవాలి, రెండోది ప్రాస్టటైటిస్కి చెక్ చేయించుకోవాలి. ఈ రెండింటి వల్ల ఉంటుంది. ఎప్పుడు షాక్ వేవ్ థెరపీ అంటే దేనికి అంటే ప్రాబ్లం పెనిస్లో ప్రాబ్లం చేయాలా లేకపోతే ప్రాస్టైటిస్కి చేయాలా అనేది చేయించుకున్న తర్వాత తెలుస్తుంది. సార్ ఓల్డ్ పినైల్ ఫ్రాక్చర్ సర్జరీ రిపేర్ గురించి వీడియో చేయండి ప్లీజ్, హౌ టు ప్రిపేర్ సర్జరీ. ఓకే, డెఫినెట్గా చేస్తానండి, పినైల్ ఫ్రాక్చర్ గురించి చేస్తాను. తర్వాత రైట్ సైడ్ టెస్టికల్ అండ్ రైట్ సైడ్ స్క్రోటమ్ హీట్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది అంటే రైట్ సైడ్ కాబట్టి వారికోసీల్ ఉండే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా సరే వారికోసీల్ మీకు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వస్తుంది, మీకు రైట్ సైడ్ టెస్టికల్లో పెయిన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇన్ఫెక్షనే. ఎపిడెడిమైటిస్ కానీ లేదా ఏదైనా టెస్టికులర్ ఆర్కైటిస్ కానీ ఎపిడెడిమా ఆర్కైటిస్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి, సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. నరేష్ గారు ఓకే. తర్వాత వీడియోలో డిస్ప్లే మీద చూపించిన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇది జనరల్గా ఏమవుతుందంటే అండి, ఈ నెంబర్స్ అనేది 9 to 5 అంటే ఇప్పుడు చాలామంది ఈ ఫోన్ కాల్స్ తీసుకోవడానికి మాకు 4 ఉన్నారు. సో జనరల్గా ఏం చేస్తామంటే 9 to 5 టైంలోనే ఈ కాల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకోవడం కష్టంగా ఉంది, ఎందుకంటే చాలామంది నైట్ వీడియోలు చూడడం అప్పుడే కాల్ చేస్తున్నారు. అంటే ఫుల్ టైం స్టాఫ్ని తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మార్నింగే పెట్టాము. సో మార్నింగ్ 9 to 5 టైంలో మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు కాల్ అన్న తీసుకుంటారు, లేకపోతే కాల్ బ్యాక్ అన్న చేస్తారు.